షర్మిల గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగనన్న కోసం ఆరోగ్యశ్రీ బకాయిల కోసం అసత్యాలు మాట్లాడడం మనందరము చూసాము. వీటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆవిడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా కాకుండా చంద్రబాబు నాయుడు గారి అభిమాన సంఘానికి అధ్యక్షురాలుగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ బకాయిలు అనేవి గతంలో తీసుకుంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు 700 కోట్లు ఉంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాటిని చెల్లించడం జరిగింది. ఇప్పుడు కూడా 2023 సెప్టెంబర్ వరకు ఉన్న బకాయిలన్నీ కూడా చెల్లించేయడం జరిగింది జగనన్న ముఖ్యమంత్రిగా. మళ్ళీ ఎలక్షన్ కోడ్ రావడం వలన కొన్ని పెండింగ్లో ఉండిపోయాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేయి 2 నెలలైంది. సో ఇప్పుడు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాల్సింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ విషయాన్ని తెలిసి కూడా తెలియనట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం షర్మిల గారు ఇలాంటి ప్రెస్ మీట్లు పెడుతూ ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే మీ మాటల్లో అడుగడుగునా కూడా జగనన్న మీద ఈర్ష ద్వేషం కనిపిస్తూ ఉంది. ఆ ఈర్షతో ద్వేషంతో జగనన్న మీద అవాస్తవాలు ప్రజలకి చెప్పడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ప్రజలు వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి లేదు అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మహానేత రాజశేఖర్ రెడ్డి గారు మనందరికీ తెలుసు వైద్య రంగానికి అగ్రతాంబూలం వేస్తూ పరిపాలన సాగించారు. అతని కొడుకుగా వైఎస్ఆర్ గారి వారసుడిగా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక రాజశేఖర్ రెడ్డి గారు వైద్య రంగంలో సంస్కరణల కోసం 1 అడుగు ముందు వేస్తే జగనన్న 4 అడుగులు ముందుకు వేసి ఆరోగ్యశ్రీ లాంటి వాటిని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 800 వ్యాధులకి 800 ప్రొసీజర్స్కి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయిస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 3200 పైగా వ్యాధులకు ఉచితంగా వైద్యం చేయిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే వైద్య రంగాన్ని పూర్తిగా అతను 5 ఏళ్ల కాలంలో నిర్వీర్యం చేశారు. అసలు ఆరోగ్యశ్రీకి చంద్రబాబు నాయుడు గారి కాలంలో 5177 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆరోగ్యశ్రీకి 14887 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు వైద్యం చేయించుకుంటే వాటిని ఆరోగ్యశ్రీ పరిధి నుంచి తొలగించడం జరిగింది. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆ రాష్ట్రాల్లో వైద్యం చేసుకున్న పేదలకు కూడా ఉచితంగా వైద్యం అందేట్టుగా ఆరోగ్యశ్రీలో ఏర్పాట్లు చేశారు. అలాగే తీసుకుంటే మనం చూస్తే ఆరోగ్యశ్రీ తాలూకా పరిధి 5 లక్షలు ఉన్నదాన్ని జగనన్న దాన్ని 25 లక్షలకు చేయడం జరిగింది. ఎంతగా పేదవాడి వైద్యం కోసం 25 లక్షలు ఒక ప్రొసీజర్ ఖర్చు అయినా కూడా ఖర్చు పెట్టే ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మనం చూడము. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైంది. అలాగే వైద్య రంగంలో 0 వేకెన్సీ సిస్టమ్ని ప్రవేశపెట్టి 53,000 ఉద్యోగాల్ని భర్తీ చేయడమే కాకుండా 17 మెడికల్ కాలేజెస్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ చేసి అందులో 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభించేయడం మనందరము చూసాం. అలాగే ఉద్దానంలో ఈ కిడ్నీ సమస్య అనేది ఎన్నో ఏళ్ళుగా పరిష్కారం కాని సమస్య. అలాంటి ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. 840 కోట్లతో వంశధార నీటిని పైప్ లైన్ ద్వారా ఉద్దానం ప్రాంత ప్రజలకు ప్యూరిఫై చేసి తీసుకొచ్చి అందివ్వడమే కాకుండా 85 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు 200 పడకల హాస్పిటల్ని అక్కడ ఏర్పాటు చేసి ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఏర్పాటు చేశారు. ఇలాగే తీసుకుంటే 108, 104 ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్న వెహికల్స్ కంటే జగనన్న టైంలో 3 ఇంతలు ఎక్కువ పెంచి ప్రజలకు అందుబాటులో వైద్యం అందించడమే కాకుండా ఆరోగ్య సురక్షను ఏర్పాటు చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా తీసుకుంటే వైద్య రంగంలో సంస్కరణలకి పెద్దపీట వేయడమే కాకుండా జగనన్న తన 5 ఏళ్ల పాలనలో 32,000 కోట్లు ఈ వైద్య రంగంలో సంస్కరణల కోసం ఖర్చు పెట్టారు. ఎంతగా పేదవాడి వైద్యం కోసం ఆలోచించే ముఖ్యమంత్రిని గతంలో మనం ఎప్పుడూ చూడలేదు. మహానేత రాజశేఖర రెడ్డి గారి నిజమైన వారసుడిగా జగనన్న ఇవన్నీ కొనసాగించి మరింతగా వాటికి మెరుగులు దిద్దిన పరిస్థితి మనం చూసాం. షర్మిల గారు ఎప్పటికైనా నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని నేను విన్నవించుకుంటూ ఉన్నాను. ఆ పచ్చ కళ్ళద్దాలు పెట్టుకొని ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. వాటిని తొలగించి వాస్తవాలు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇలాంటి అసత్యాలు కనుక పదే మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మిమ్మల్ని చీకొడతారని తెలియజేసుకుంటూ ఎప్పటికైనా నిజాలు మాట్లాడండి షర్మిల గారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ